కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నా పేరు ముస్కర శ్రీనివాసరెడ్డి, వినుకొండ బర్లి రైతు సంఘం అధ్యక్షుడిని. సిగరెట్లపై 50 నుంచి 70% జీఎస్టీ పెంచడం వల్ల రైతుల జీవనోపాధి ఏ విధంగా దెబ్బతింటుందనే దాని గురించి చిన్న వివరణ ఇస్తున్నామండి. మామూలుగా ఇది వినుకొండ బర్లి పొగాకు అనేది వర్షాధార పంట. ఇక్కడ ప్రత్యామ్నాయ పంటలు కూడా ఏ పెద్దగా పండవు. అంటే ప్రత్యామ్నాయ పంటలు కంది, ఆముదాలు, జొన్న, సద్ద ఇలాంటివి పండేయండి. ఈ పొగాకు వల్ల మేము పొగాకుని గత 50 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం ఇక్కడ. దీనివల్ల మేము ఒక స్థిరమైన ఆదాయము, ఒక స్థిరమైన జీవితానికి అలవాటు పడి ఉన్నాము. మాకు పిల్లల చదువులకు కానీ గృహాలను నిర్మించుకోవడానికి కానీ ఆర్థికంగా మేము బాగానే ఇదేము. కానీ ప్రభుత్వం పొగాకు నిషేధించాలని ఒక నిర్ణయానికి వచ్చి దాని మా పైన విపరీతమైన పొగాకు పైన విపరీతమైన పన్నులు విధిస్తుంది. మేము ప్రత్యామ్నాయ పంటలు చూపించి పొగాకుని నిషేధించుకోమని కూడా 2-3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ వారికి చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా మీ ఇష్టమైన మీరు పంటలు వేసుకోండి, పొగాకుని మేము ఎక్కువ ట్యాక్స్ చేస్తామని చేస్తున్నారు. దీనివల్ల సిగరెట్లపై పన్ను పెంచడం వల్ల అక్రమ సిగరెట్ల అమ్మకం ఎక్కువ పెరుగుతుందండి. దీనివల్ల ట్యాక్స్ కట్టి కంపెనీల నుంచి వచ్చే నిజమైన సిగరెట్ ఉత్పత్తిదారుడు గాని కంపెనీలు గాని మా కంపెనీలు మా దగ్గర కొనే పొగాకు గాని మాకు నష్టం జరుగుతుంది. మెయిన్ గా ఒక 50% నుంచి 70% పెంచడం అంటే ఒక కేజీకి 50 రూపాయలు రేటు తగ్గే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాము. పొగాకు ప్రజెంట్ 150 రూపాయలు కేజీ మా దగ్గర కొంటున్నారు. ఈ ఒక 50 రూపాయలు తగ్గితే మేము ఎంత నష్టపోతామో మీరు ఒకసారి ఆలోచించండి. దీనివల్ల మా రైతులకి, మా రైతు శ్రామిక కుటుంబాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వినుకొండ బర్లి పొగాకు 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తున్నాం అంటే మన ఆంధ్రప్రదేశ్ లో. దీని మీద 2 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఈ 2 లక్షల రైతు కుటుంబాల మీద 4 లక్షల శ్రామిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దీని మీద మొత్తం మీద 20 లక్షల జనాభా ఈ వినుకొండ బర్లి పొగాకు మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ 20 లక్షల మంది జీవనోపాధి మీద ఈ ట్యాక్స్ ప్రభావం చాలా పడుతుంది. దీనిపైన ఏమంటే పెంచిన జిఎస్టీని తగ్గించి స్థిరమైన సుంకాలను జిఎస్టీ అమలు పరచాలని మా రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అక్రమ విదేశీ సిగరెట్లు మెయిన్ అంటే దీని విదేశీ సిగరెట్లు ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్ నుంచి మనకి డంపింగ్ అవుతున్నాయి. దీనివల్ల వినియోగదారుడు నిజమైన ట్యాక్స్ కట్టే కంపెనీల సిగరెట్లు వదిలిపెట్టి దానికి అలవాటు పడితే మన ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ అదే సుంకాలు తగ్గిపోతాయి. అక్రమ సిగరెట్లని అమ్మకాలను తగ్గించి పొగాకు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ పండే పొగాకి అలాగే విదేశాల నుంచి వచ్చే సిగరెట్లకు లింక్ ఉందంటారా మీరు? లేదండి, విదేశీ నుంచి వచ్చే సిగరెట్లు వాళ్ళ దేశంలో పండిన పొగాకు నుంచే తయారు చేస్తారు. ఇక్కడ మన పొగాకు తయారు చేయరండి. అలా తయారు చేస్తే మనకి రైతులకు ఉపయోగపడుతుంది, కానీ వాళ్ళు అలా కాదు, దొంగతనంగా వచ్చే సిగరెట్లు. అక్కడ సిగరెట్ క్వాలిటీ ఉంటాయి లేదా ఇక్కడ సిగరెట్ క్వాలిటీ ఉంటాయని మీ ఉద్దేశం? ఇక్కడ సిగరెట్లే క్వాలిటీ ఉంటాయండి. ఏదైనా మన పొగాకు క్వాలిటీగా పండిస్తాం ఇక్కడ మేము రైతులు. ఆ క్వాలిటీ పొగాకు ద్వారా వచ్చిన పొగాకు నష్టం అనేది ఎవరికైనా ఉంటుంది, కానీ మనకి దానివల్ల ట్యాక్స్ గవర్నమెంట్ కి నిజమైన పన్నులు చెల్లించడం వస్తుంటదని. ఇతర దేశాలు ట్యాక్స్ తగ్గించడం వల్ల ఇప్పుడు మన దేశం ట్యాక్స్ పెంచారు కదా, అందువల్ల ఇతర దేశాల సిగరెట్లు తక్కువ రేటుకి వస్తున్నాయి. అందువల్ల అక్రమ సిగరెట్లు ఎక్కువ విడుదలవుతున్నాయి. ఇలాగే కంటే సిగరెట్ ఎంత రేటుకి పోవచ్చు? సిగరెట్ ఇప్పుడున్న ప్రస్తుతం 20 రూపాయల సిగరెట్ 30 రూపాయల దాకా వెళ్ళొచ్చు. వాళ్ళ మీద కూడా భారం పడినప్పుడు పొగాకు కొనుగోలు బాగా తగ్గిపోద్ది. పొగాకు కొనుగోలు తగ్గిపోవడం వల్ల రైతులు బాగా ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ మోటోనే పొగాకు ఉత్పత్తి తగ్గించడం అని కదా. పొగాకు అంటే రైతు జీవనాధార పంట పొగాకే కదా ప్రస్తుతానికి. తేలికపాటి నెలలో పండే పొగాకు అండి. ఇక్కడ ప్రత్యామ్నాయం మాకు ఏమి లేదు పొగాకు తప్పితే. కంది వాతావరణ పరిస్థితులకి మెయిన్ పొగాకు ఏంటంటే ఓన్లీ ఆకు పంట అండి. ఇది ఏంటంటే మళ్ళీ పుష్పించి విత్తనం తయారయ్యే విధానం లేదు కాబట్టి 1 వర్షం 2 వర్షాలకు కూడా మాకు పొగాకు దిగుబడి వస్తుంది. తెగులు కూడా ఉండవు. మాకు కొంచెం స్థిరమైన ఆదాయం, ఒక లైవ్లీహుడ్కి అలవాటు పడిపోయాం. పొగాకు పంట మేము ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. మా తాతవాళ్ళు, తర్వాత మా నాన్నవాళ్ళు, మేము కూడా ఇలానే పండిస్తున్నాం. ఒక అలవాటు పడిన దానికి మార్చుకోవాలంటే మార్చుకోలేవు. మాకు ప్రత్యామ్నాయ పంటలు చూపించమని ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం. ఇంతవరకు గవర్నమెంట్ మాకు ఏం చూపించలేదు. దీన్ని మా పొగాకు కూడా ఫసల్ బీమా గానీ ఈ క్రాప్ బుకింగ్ కూడా సరిగా చేయట్లేదు గవర్నమెంట్. గవర్నమెంట్ ద్వారా పొగాకు వచ్చే ఒక్క ఆదాయం లేదు, కానీ మేము 15,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ విదేశీ మార్గం మా పొగాకు వల్ల వస్తుంది. మీరు ఏం చెప్పేసంటే రాష్ట్రీయ పొగాకుకి ఆడలో అయితే కూలీలకు అయితే 700 లేకపోయాయి. 7 లేకపోవటం వల్ల పొగాకు మొత్తం జీవనాధారం గుడ్డు పడిపోయింది. అందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయారు. లేకుండా ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలి రైతు కూలీలు ఉన్నారండి, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. పోయిన సంవత్సరం ఒక ఆడ మనిషికి 1000 రూపాయలు ఇచ్చాము. ఈ సంవత్సరం పొగాకు మీద నియంత్రణ వచ్చేసరికి
ఈ రోజు 500 రూపాయలకి కూడా మేము వస్తాం అని అంటున్నారు. అంటే సగం జీవనోపాధి కోల్పోయినట్టు కదా. 1000 రూపాయలు ఎక్కడ, 500 ఎక్కడ, 500 దిగిపోయింది కూలి. కూడా పరోక్షంగా పొగాకు వల్ల ఒక జిఎస్టీ పెంచిన దాని వల్ల 20 లక్షల జనాభా ప్రభావం చూపిస్తుందండి. ఇది ₹1 అక్కడ పెంచినందువల్ల వాళ్ళు కంపెనీలు తగ్గిస్తాయి మా దగ్గర కొనుగోలు, మా దగ్గర కొనుగోలు తగ్గిస్తే మేము కూలీలకు తగ్గిస్తాం. వల్ల ఆర్థికంగా ఎకానమీకి ట్యాక్స్ తగ్గి కుట్టుబడుతుంది, ఇంటర్లింకింగ్ కి ఎకానమీకి కూడా కుట్టుబడుతుంది. కాకపోతే నిరుడు మెయిన్ ఇప్పుడు రేట్ ఏంటంటే ₹1000 నిరుడు పెట్టిన కూలి, కాకపోతే 7 తగ్గడానికి కారణం పొగాకు తక్కువ వస్తుంది. ఏంది అంటే నీళ్ళు వానలు ఎక్కువ పడి కొంత పోయింది, దాని వల్ల కూడా మళ్ళీ వెనక చిక్కేయడానికి కంపెనీ వేయలేదు. మేము ఉన్నాకైనా బాగా ఇప్పుడుగా నీట్ గా చేసుకున్నాం. అది రేటే కొంచెం సిగరెట్లు జిఎస్టీ తగ్గితే మాకు పొగాకు ఎక్కువగా బాగుండేది, పర్లేదు. గవర్నమెంట్ మాకు ఇచ్చేది లేదు, మా సొంత కష్టపడేది, మా సొంత కష్టమే. పొగాకు అనేది మా సొంత కష్టమే. అది గవర్నమెంట్ మాకు ట్యాక్స్ ఏం ఇదే లేదు. ఎప్పుడైనా బాగా నీట్ గా ఉంటే ట్యాక్సీలు బొక్సీలు సిగరెట్లు తగ్గించి నీట్ గా కొంటే బాగానే ఉంటుంది. అది అది పెంచితే ఇది పంట మానేస్తారు కాబట్టి మేము అప్పుడు మేము ఎప్పుడు కష్టం చేసుకున్న సుఖం లేకుండా పోతుంది. అది ఏదైనా మమ్మల్ని ఏది రైతులు పైనుంచి టేస్ట్ చేసినా కూడా మాకు అవసరట్లే. గవర్నమెంట్ మోటో వచ్చేసి సిగరెట్ రేట్ పెంచి తాగేవాడు మానేస్తారు కదా. తాగేవాడు మానుకోరు. కాకపోతే ఏంటంటే ఆడ రైతులకి అక్రమ సిగరెట్లు, దాని వల్ల ఏంటంటే ఎక్కువ జిఎస్టీ తగ్గించుకుంటే మనకి ఇక్కడ పొగాకు అనుకూలంగా ఉంటది. వాళ్ళకు సిగరెట్ రన్నింగ్ అయితే కదా మనకు బాగుండేది. సిగరెట్లు తాగకపోతే పొగాకు కొనే ఎవరు ఉంటారు, కంపెనీలు తీసేస్తారు. అప్పుడు కొండ రైతులకు పత్తి కంది మినుతాయి కాయవు, దాని ఉపయోగం ఏముండదు. ఇతర దేశాల నుంచి అక్రమ రవాణా ద్వారా వచ్చే సిగరెట్లు వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా మన దేశంలోకి అక్రమంగా వస్తాయి. నౌకల ద్వారా గానీ ఉన్నాయండి. ఇక్కడ డ్యూక్ అని, ఇలాంటి ప్యారిస్ అని, ఇలాంటి అక్రమ సిగరెట్లు ఆల్రెడీ మన కొట్టలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు కింగ్ సిగరెట్ కొనాలంటే 20 రూపాయలు అండి సిగరెట్, అది 3 రూపాయలకి 4 రూపాయలకి వస్తుంది ఆ సిగరెట్ అక్రమంగా వచ్చి. దానివల్ల ఏంటంటే ఇది కొనకుండా తాగితే గవర్నమెంట్ ట్యాక్స్ రాదు, మన పొగాకు ద్వారా తయారైన సిగరెట్ అమ్మకపోతే మనకు అటువంటి పొగాకు తక్కువ తాగుతారు, మనకి గవర్నమెంట్ గా నష్టం అండి. అదిగాక పొగాకు రైతులకి, మనం బెనుకొండ బర్లీ పొగాకు రైతులకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. మాకేంటంటే ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలంటే ఈ క్రాప్ బుకింగ్ చేసి పంట నష్టపరాలు ఏదైనా వర్షాలకు కానీ ప్రకృతి వ్యవసాయ ఆధారిత బీమాని మాకు అమలు పరిస్తే మేము కూడా కొంచెం ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ఆ ఒక్క డిమాండ్ నెరవేర్చుకుని కోరుకుంటాం. సుమన్ టీవీ పత్రికేయులకు నమస్కారం. థ్యాంక్ యూ అండి.